మీరు కొత్తగా ఈరోజు దీని మీద మీ కళ్ళు పడ్డాయి, గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి, దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు. నాకున్నటువంటి నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలు వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటి, పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మనిషి పిలిచి 10 లక్షలు ఆఫర్ చేశాడంట. ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను మాట తప్పను అని చెప్పేసి వచ్చాడని చెప్పి నాకు వచ్చినటువంటి సమాచారం. అంటే ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా వారిని ఎర్రయ్య గారు సర్పంచ్ గారు ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా మోసం. సరే, అధికారం అనేటువంటిది ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండకపోవచ్చు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంగా పనిచేశాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాం, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. గడిచినటువంటి 7 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. పోనీ సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు లేరు, అందరూ తెలుగుదేశంకే సభ్యత్వం ఇచ్చారంటే పోనీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులని చెప్పాలి. అంటే ఆ గ్రామంలో మీ పార్టీ నాయకులు లేరా? లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు లేరా? అంటే ఇంకెవరు లేరా? అంటే కూటమి అనేటువంటిది ఓన్లీ తెలుగుదేశం పార్టీయేనా, లేకపోతే జనసేన కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని విలీనం అయిపోయిందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఏదైతే ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా భూములు ఆ ప్రాంతంలో అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా ఏదో ఒక రోజు రానటువంటి కాలంలో మా పార్టీ పెద్దలందరం కూడా వెళ్ళి వాటిని పరిశీలిస్తాం. జిల్లా కలెక్టర్కి కూడా దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రిప్రజెంట్ చేశారట, దాన్ని పెద్ద పట్టించుకోలేదనేటువంటి విషయాన్ని చెప్పారు. 311/14 ఇది ప్రభుత్వ భూమి, పోరంబోక్ 2 ఎకరాలు 40 సెంట్లు, దీన్ని ఆక్రమించుకున్నారు. అలాగే 310లో 5 ఇది ఒక 2 ఎకరాలు, ఇది వాగు అని చెప్పి FMBలో 1Bలో కూడా మెన్షన్ చేసింది, దీన్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణలన్నింటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి గిడిజాల, ఇది రెవెన్యూ, ఇది 2 ఎకరాల 40 సెంట్లు గిడిజాల, ఇది 3 ఎకరాల, అది 311/14, ఇది కూడా 310/5 అది గిడిజాల్లో, ఇది కూడా 2 ఎకరాలు. అంటే గిడిజాలు అంటే ఆనుకొని ఉన్నటువంటి గ్రామం అనుకుంటాం, ముచ్చర్లకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం. సరే, రెవెన్యూస్ వేరు కానీ ఆల్మోస్ట్ ఇందులో ఈ గ్రామానికి కలిసి ఉండేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని ఇక్కడ క్లబ్బులు కట్టి ప్యాకాడ హబ్బులు నడుపుతూ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కోట్లు ఆర్జిస్తూ ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటా ఇస్తా ఉన్నారు, ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నీతి కబుర్లు చెప్పడం మానేసి, ఈరోజే మీరు చూసుంటారు, ఈరోజే ఇది సాక్షిలో వచ్చినటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గెజిట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ABNలో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు.